నమస్కారం స్నేహితులారా, నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు పెనుగొండలోనే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చినాము. ఈ దేవస్థానానికి అయితే వచ్చినాం, కానీ దేవస్థానం అయితే క్లోజ్లో ఉంది. ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకుందాము రండి. ఈ దేవస్థానం దగ్గర నంది ఉన్నాడు చూడండి. ఇక్కడ నందిని చూస్తే మనకి లేపాక్షిలోనే నంది ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. సేమ్ అలాగే ఉంటుంది నంది. రండి, ఈ దేవస్థానం గోడలపైన ఉన్న విగ్రహాలు మనం చూద్దాము రండి. చూడండి, ఈ దేవస్థానం బయట వెలుపల అంటాం కదా, అట్లా చూడండి. మొత్తం అంతాను విగ్రహాలే, ఎక్కడ చూసిన విగ్రహాలని చెక్కినారు. దేవస్థానం ఫుల్లో చూడండి, ఇక్కడ చూడొచ్చు. ఇలా మొత్తం అంతా ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా విగ్రహాల్ని దేవస్థానం పైన మనం చూడవచ్చు. ఈ దేవస్థానం వచ్చి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన దేవస్థానము. అంతకు ముందు నుండి ఇక్కడ ఒక రహస్యం అయితే ఉండేదంట. ఇక్కడ అంటే ఒక పాము ఉండేదంట ఇక్కడ. ఆ స్థలంలోనే ఇక్కడ కాశీ నుండి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినారు శివలింగాన్ని. కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించినారు. ఇప్పటికి కూడా ఆ పాము వచ్చి ఇక్కడ పూజ చేస్తుందని ఒక నమ్మకం. చూడండి, అప్పట్లో ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి గల కారణము శ్రీకృష్ణదేవరాయలు సామాన్య ప్రజలకు అంత దూరం వెళ్ళడానికి కాదు, కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అని చెప్పి కాశీ నుండినే శివలింగాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించినారంట శ్రీకృష్ణదేవరాయలు. పెనుగొండలోనే 367 దేవస్థానాలలో మొదటి దేవస్థానం అంట ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవస్థానాన్ని నిర్మించి 560 సంవత్సరాలు అయిందంట. ఈ దేవస్థానానికి ఒక పాము వచ్చి లోపలికి ఈ శివలింగాన్ని పూజిస్తుందంట. ఆ పాము రావడానికి కూడా ఒక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేసినారంట అప్పట్లో శిల్పులు. పదహైదవ శతాబ్దంలో వ్యాసతీర్థ మహర్షి చేతుల మీదుగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించినారంట. ఈ దేవస్థానం లోపల ఉన్న స్తంభాలన్నీ సప్తస్వరాలను పలుకుతాయంట. అయితే నేను వచ్చిన సమయంలో ఈ దేవస్థానం క్లోజ్లో ఉండడం వల్ల మీకు ఈ దేవస్థానాన్ని పూర్తిగా చూపించలేకపోతున్నాను. ఈ దేవస్థానం చుట్టూ గోడలపైన ఉన్న ఈ శిల్పాలను చూస్తే ఒక అద్భుతమని అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని విగ్రహాలని ఎలా చెక్కినారు అని మనకు అనిపిస్తుంది. ఈ దేవస్థానం వెనుక భాగంలో ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం గుండా వెళ్ళి పాము కాశీ విశ్వేశ్వర స్వామికి పూజ చేస్తుందంట. చూడండి, ఆ ద్వారము ఈ ద్వారమే. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఈ ద్వారం గుండానే బయటికి వస్తుందంట కాశీ విశ్వేశ్వర స్వామికి పూజ చేసుకొని. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పక్కలోనే మనకు శ్రీరామచంద్రుని ఆలయాన్ని దర్శనం చేసుకునే భాగ్యము ఇక్కడ మనకు కలుగుతుందన్నమాట.
మనం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని శ్రీరామచంద్రుని ఆలయానికి వచ్చినాము. ఇక్కడ శ్రీరామచంద్ర ఆలయంలో మనం చూడవలసినవి ఈ దేవస్థానంలోనే విగ్రహాలని. కానీ మన అదృష్టమో ఏమో కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఈ దేవస్థానం కూడా క్లోజ్లో ఉంది, వాకెన్లు వేసేసినారు. రామాయణంలోనే కొన్ని చిత్రాలను ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దేవస్థానంలో. ఈ దేవస్థానం చుట్టూ కూడా రామాయణం గురించి చిత్రాల రూపంలో మనకు చిత్రకారులు మలిచినారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ దేవస్థానాన్ని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. వెనక భాగం అంతాను చూద్దాము రండి. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు ఇక్కడ ప్రపంచంలోనే లేదంట. అలాంటి విగ్రహాలంట ఇక్కడ ఉండేది. ఈ దేవస్థానంలో ఆంజనేయ స్వామి పుస్తకాన్ని పట్టుకొని చదువుతున్నట్టుగా ఉంటుందంట విగ్రహం. అంత విస్తృతమైన ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకుందామంటే ఇక్కడ వాక్యాన్లు క్లోజ్ చేయడం వల్ల మనము చరిత్ర గురించి మనకు తెలీదు. కాబట్టి మనం దేవస్థానం చుట్టూ ఉన్న చూడండి ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలని మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ దేవస్థానం దగ్గర పార్కు తర చాలా అందంగా తీర్చిదిద్దినారు. చుట్టూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి పచ్చని చెట్ల మధ్యలో ఈ దేవస్థానాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. శిల్పి ఈ దేవస్థానాన్ని చెక్కిన విధానం చాలా అద్భుతమని చెప్పచ్చు. ఎందుకంటే ఆ విధంగా కట్టినారు. చుట్టూ విగ్రహాలని అంత స్పష్టంగా మనకు కానొచ్చేటట్టుగా చెక్కినారు. చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ దేవస్థానము. ఈ దేవస్థానంలో పూజారి గారు ఉంటే మనకు ఈ దేవస్థానం చరిత్ర గురించి తెలిసి ఉండేది. ఇక్కడ పూజారి గారు లేకపోవడంతో దేవస్థానం క్లోజ్లో ఉంది. మనం ఈ దేవస్థానం చరిత్ర గురించి కూడా మనం చెప్పలేకపోతున్నాం. కాకపోతే మనం ఈ దేవస్థానానికి వచ్చినందుకు సంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఈ దేవస్థానం చుట్టూ ఈ విగ్రహాల్ని మలచిన విధానం చాలా అంటే చాలా తృప్తినిస్తాయి. అంత బాగా ఉంది ఈ దేవస్థానము. ఈ దేవస్థానం గురించి నేను ఏమీ మీకు చరిత్ర వివరించలేకపోయినాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ దేవస్థానం మాత్రము ప్రతి ఒక్క విగ్రహము మనకు రామాయణం గురించినే తెలియజేస్తుంది. అంత అద్భుతమైన దేవస్థానం అని చెప్పవచ్చు. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.